హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే చిటికలో రెడీ అయిపోయే చికెన్ కర్రీ ఎలా తయారు చేసానో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఆప్షన్ మాత్రమే, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇలా కరివేపాకు బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని మగ్గనిస్తే బాగా త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. ఇలా చిన్న బ్రౌనిష్గా వేగిన తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట. ఇలా మగ్గితే ఏంటంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ వాటర్ చూసారా ఎంత ఎక్కువ వచ్చేసిందో. ఈ వాటర్ అంతా అయిపోయిన దాకా చికెన్కి మళ్ళీ పట్టియాలన్నమాట. ఇలా పట్టేస్తే ఏంటంటే చికెన్ నీచు వాసన అది వేయదు, బాగా మెత్తగా స్మూత్గా ఉడికిపోతుంది అన్నమాట. మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. తర్వాత వాటర్ అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత కారం, టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవాలన్నమాట. చికెన్లో కొంచెం ఎక్కువ కారం వేసుకుంటేనే బాగుంటుంది. కారం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ కర్రీ అంటే చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. పిల్లలు అనుకుంటారు చికెనే కష్టమేమో అనుకుంటారు, కానీ ఏమి ఉండదు. ఉల్లిపాయలు వేగిన తర్వాత చికెన్ వేసుకొని చికెన్ కొంచెంసేపు మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసుకొని వాటర్ వేసుకొని మసాలా వేసుకుంటే చికెన్ కర్రీ అయిపోతుంది, అంతే. ఇలాగ బాగా ఉప్పు కారం పట్టిన తర్వాత కాసేపు మూత పెట్టుకోవాలన్నమాట. చికెన్కి ఉప్పు కారం పడుతుంది. మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత చికెన్కి సరిపడినంత వాటర్, అంటే ఎక్కువ వేసేసుకోకుండా, ఆల్రెడీ ఇది వాటర్తోనే ఉడికిపోయింది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చికెను కొంచెం ములిగినంత వరకు, లేకపోతే మరీ గ్రేవీ రాదన్నమాట. కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. నేనైతే కొంచెం వాటర్ వేసాను. అలా మగ్గిన తర్వాత ఇందులో గరం మసాలా, అల్లం వెల్లుల్లి, టమాటో, ఉల్లిపాయ మిక్సీ చేసేదన్నమాట. ఇది వేసి కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసేయడమే. ఇందులో ఏంటంటే మరి ఇందులో గరం మసాలా లేదు, ఏది ఏమి వేయలేదు కాబట్టి మసాలాలో నేను కొంచెం పైన పౌడర్ వేస్తాను అనమాట. ఇలా వేసి కలబెట్టకుండా మూత పెట్టేయాలి. ఆ ఆ వాటర్లో చికెన్లో ఉన్న మసాలా వాటర్కి అదే చికెన్లో కలిసిపోతుంది అన్నమాట. ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని కొంచెం వాటర్ దగ్గరికి అయ్యేదాకా ఉంచుకోవాలి. మూత పెట్టుకొని బాగా దగ్గరికి అయ్యేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి అంత బాగా దగ్గరికి అయితే అయిపోయిందో. కావాలంటే కొంచెం జ్యూస్ ఉన్నప్పుడు కూడా దించేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకొని పైన కొత్తిమీర చల్లేసుకోవాలి. కొత్తిమీర వేస్తే మంచి ఫ్లేవరు, మంచి టేస్ట్ కూడా వస్తుంది అన్నమాట. కొత్తిమీర వేసుకొని
మూత పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ చికెన్ కర్రీ రెడీ. ఇదైతే చపాతీలోకైనా రైస్లోకైనా టిఫిన్స్ ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది.